మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి MBBS విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటి ఒకసారి తెలియజేయండి. అమ్మ, మనకి వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను కనుక చూసుకున్నట్లయితే వీరికి వృశ్చిక రాశి వారికి ముందుగా మనం సూర్య భగవానుడిని చూసుకున్నట్లయితే ఆగస్టు 16వ తేదీ వరకు ఈయన భాగ్యస్థానంలో ధనాధిపతి అయినటువంటి పంచమాధిపతి అయినటువంటి గురుడితో కలిసి ఉన్నాడు. ఆగస్టు 16 వరకు. ఎందుకంటే మనకి ఆయన సూర్య సంక్రమణం అని జరుగుతూ ఉంటుంది. 16 తర్వాత మళ్ళీ ఆయన రాశి మార్పు చెందుతాడు. కాబట్టి 16 వరకు ఏంటంటే వృశ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలో కానీ తండ్రి గారి విషయంలో కానీ కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి. అట్లాగే తండ్రి గారి నుంచి కానీ ఉద్యోగ వ్యవస్థల నుంచి కానీ ఏదైనా ఆర్థికంగా లాభం రావాలి అనుకున్నా కూడా కొంతవరకు లాభాలు వస్తాయి. ఎవరికైనా సరే ఈ పెన్షన్స్ కానీ లేకపోతే చిట్టిపాట్లు వేసిన వాళ్ళకి కానీ ఇవన్నీ గవర్నమెంట్తో లింక్ వచ్చినా అవన్నీ కూడా కలిసి వచ్చడానికి వృశ్చిక రాశి వారికి అవకాశాలు ఉన్నాయి. అంటే ధనం ఏదో రకంగా మెల్ట్ అయిపోతూ ఉంటుంది, వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. సరే, వచ్చింది నిలబడుతుందా అంటే వాళ్ళు చర్రాశుల్లో ఉన్నారు, అలా వెళ్ళిపోతుంది. ఏదో ఒకటి గృహంలో ఖర్చులు లేకపోతే వాహనాల పరంగా ఏదో ఒక ఖర్చు వచ్చి అయితే పడుతుందమ్మా. లేకపోతే చలానాలు ఉంటాయి గవర్నమెంట్ పరంగా, బండ్ల మీద ఇళ్ళకి కూడా కడుతూ ఉంటారుగా ప్రాపర్టీ ట్యాక్స్. ఇలా డబ్బు వస్తుందో లేదో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే శుభకార్యాల నిమిత్తం కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. విశేషంగా ఏదైనా దూర ప్రయాణాలకి ఒక దేవాలయం చూడాలని అప్పటికప్పుడు అనుకోవటం, డబ్బు వచ్చింది కదా వెంటనే ఆలోచనలు వస్తాయి. మనం హిందువులం కదమ్మా, మనకి వేరే ఆలోచనలు ఏముంటాయి? ఆ దేవాలయానికి పోదాం, కాశీ పోదాం, లేకపోతే ఇక్కడికి పోదాం, కృష్ణేశ్వర పోదాము, ఇట్లా బృందావనం పోదాం, ఏదో ఒక తాపత్రయం. అది ఎప్పుడు డబ్బు రాగానే మనం దాన్ని వదిలించుకునే మార్గాలు ఎలా ఉంటాయంటే వృశ్చిక రాశి వారికి 9వ భావం ఏంటంటే మన కర్మ పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి ఆర్జన ఏదైతే ఉంటుందో శుభ ఫలితాలు ఈ రకంగా దేవాలయాలకి ఖర్చు పెడితే వాళ్ళకి కంపల్సరీ ఫలితం వస్తుంది. ఆ పోయిన జన్మలో చేసుకున్న ఆ కర్మ శుభ ఫలితం అంతా కూడా క్లియర్ అయిపోతూ ఉంటుందమ్మా. ఎవరికైనా సరే గుర్తుపెట్టుకోవాలి, మనం చేసే పూజల వలన, మనం ఆరాధించే దేవుడి వలన, మనం వెళ్ళే నదీ స్నానాలు, దేవతల దర్శనాలు, అవతల వాళ్ళని గౌరవించడం, అవతల వాళ్ళకి దానాలు చేయడం, హోమాలు వీటి వలన ఏమవుతుందంటే అమ్మ పూర్వజన్మలో తెచ్చుకున్నటువంటి కొన్ని కర్మ ఫలితాలు ఉంటాయి, అంటే శుభకర్మ ఫలితాలు. అవన్నీ లెవెల్ అయితేనే మనకి మోక్షం వస్తుంది. అందుకని తొందరగా అందరికీ మోక్ష సాధన రాదు. ఎందుకంటే పట్టుకుంటాం కదా డబ్బుని, డబ్బు 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 పెద్ద జబ్బులా తయారవుతుంది. వదలబుద్ధి కాదు. కాబట్టి తప్పదు. అందుకని డబ్బు రాగానే కొంతమందికి ఆలోచన వస్తుంది, వాళ్ళు గొప్పవాళ్ళు నా దృష్టిలో. దేవాలయాలకు వెళ్ళారు అంటే వాళ్ళకి కలిసి రావడం కోసం వెళ్ళరమ్మా. మనసు ఆ పూర్వజన్మలోది వాసనలు టచ్ చేస్తున్నారే, వెళ్ళిపోరా, డబ్బులు కవర్ చేసుకో, ఎంతో కొంత మోక్షం వస్తుంది. లేదా మీ వంశంలో వాళ్ళకి మంచి మంచి శుభాలు జరుగుతాయి. ఒక దేవాలయానికి రాగానే కొంతమందికి ఉద్యోగాలు రావడం, ఒక హోమం చేయగానే కొంతమందికి పెళ్లిళ్ళు అయిపోవడం. ఎందుకవుతాయి? దోషాలు వెళ్ళిపోతాయి, కర్మలు లెవెల్ అయిపోతాయి. వెంటనే వీళ్ళకి ఇప్పుడు ఈ కర్మలో వీళ్ళు ఇవి చేసుకున్నారు కాబట్టి వెంటనే భూమి అయిపోతుంది ఆ వ్యవహారం అంతా. అంత యోగాలు ఉంటాయమ్మా, అది చాలామందికి తెలియదు. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆగస్టు 17 తర్వాత కూడా సూర్య భగవానుడు తన యొక్క స్వక్షేత్రంలోకి మూల త్రికోణ రాశిలోకి రాగానే అంతకుముందు ఎవరైతే ఉద్యోగాలు పోగొట్టుకుని ఉన్నారో, బాధపడుతున్నారో, అరే ఆర్థికంగా ఈఎంఐలు కట్టాలి అంటే భాగ్యపరంగా ఏదో రకంగా రన్నింగ్ అవుతుంది, గృహంలో ఖర్చులు విపరీతంగా ఉంటాయి, ఏదో రకంగా ఉన్నవి కరగబెట్టుకుంటూ ఉంటారు, దాచుకున్నవి వెళ్తూ ఉంటాయి. ఆర్థికంగా భయపడాల్సిన అవసరం లేదు వీళ్ళు. కానీ ఉద్యోగ విషయంలో కొంతమంది తొలగిపోయిన వాళ్ళు ఉంటారు, ఉద్యోగం రాక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ఉద్యోగంలో డిస్మిస్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ మళ్ళీ పునః ఆగమన ప్రాప్తిరస్తు అంటే మళ్ళీ చక్కగా ఆయన స్టాండ్ వేసి నిలబడతాడు. అరే నీకు తిరుగులేదురా, నా ఇంట్లో నేను కూర్చున్నా నా మూల త్రికోణంలో అని సూర్యుడు వెంటనే ఆశీర్వదిస్తాడు. అంతటి చక్కటి యోగం కలుగుతుంది. ఏది జన్మజాతకంలో దీనికి సంబంధించిన భావాలు యాక్టివేట్ అయ్యి దశలు అంతర్దశలు అనుకూలిస్తే సూర్యుడు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. కాబట్టి ఇంతవరకు కీర్తి, ప్రతిష్ట, గౌరవము, సన్మానాలు, గౌరవ పురస్కారాలు ఒకటి కాదమ్మా. సూర్యుడు తన ఇంట్లో ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి 10వ స్థానం కర్మస్థానంలో ఆయన స్థానంలో ఉండి వీరు ఏదైతే కోల్పోయారో అన్నీ ఇస్తాడు, ఏదైతే రావాలో అన్నీ వీరి దగ్గరికి చెప్పిస్తారు. చక్కటి కర్మ సాక్షిభూతుడై ఈయన పనిచేస్తూ ఉంటాడు. ఇక కుజగ్రహ భగవానుడు ఈయన ఇప్పటి వరకు సప్తమంలో ఉండి ఏది ఆగస్టు ముందు వరకు
భార్యాభర్తల మధ్య, వ్యాపార వ్యవస్థల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య, వ్యాపారాల్లో నష్టాలు, కష్టాలు, పెట్టుబడులు ఎందు ఇబ్బందులు, సంతానంతో గొడవలు, లేకపోతే అప్పుల బాధలు ఏవైతే పడ్డారో అవన్నీ ఇంకొంచెం సమస్యాత్మకంగా మారే అవకాశం ఉంది వృశ్చిక రాశి వారికి. పెరుగుతాయా? ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే ఆగస్టు మొత్తంలో ఈయన మిథున రాశిలో సంచారం, 8వ రాశిలో సంచారం వలన ముందు అసలు వీళ్ళు ఏది మాట్లాడినా గొడవ, అందరూ శత్రువులు అయిపోతారమ్మ వృశ్చిక రాశి వారికి. ఎందుకని? వృశ్చిక రాశికి అధిపతి ఎవరు? కుజుడు. ఈ కుజుడు ఇప్పుడు ఆ ఇంటి అధిపతి బాగుంటేనే కదా అన్ని బాగుంటాయి, అందరూ బంధువులు అవుతారు. ఊర్లో బయట వాళ్ళందరూ కూడా బంధువులు అవ్వాలన్నా, అవతల వాడు వీడికి ఏదైనా సత్కారం చేయాలన్నా, వీడికి డబ్బులు ఇవ్వాలన్నా, వీడు అనుకున్న పనులు కావాలన్నా ఈ ఇంటి అధిపతి మంచి స్థానంలో ఉండాలి. ఈయన వెళ్ళి శత్రు స్థానంలో ఉంటున్నాడు. 8వ రాశి ఎలాంటిదంటే అమ్మ మృత్యు రాశి, అంటే ప్రమాదాలు సూచిస్తాడు. ఈయన ఆధిపత్యం ఏంటి? రాస్యాధిపత్యం, అంటే ఆరోగ్యాన్ని తీసేస్తాడు, అంటే అనారోగ్యాన్ని ఇస్తాడు, ఆపరేషన్స్ చేయిస్తాడు. అట్లాగే 6వ స్థానం ఏం తెలియజేస్తుంది? శత్రు రోగ రుణస్థానాన్ని చేస్తుంది. ఈ స్థానాధిపతి మంచి స్థానంలో ఉంటే పర్వాలా, కానీ 8 శత్రుక్షేత్రమే. దానివల్ల ఏంటంటే ఎక్కడో అక్కడ శత్రువులు, అదే ఎట్లా బంధువుల్లోనే ఆగంతగా అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు. వ్యాపార వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు శత్రువులు అవుతారు. వీరు కోపాన్ని, ఆవేశాన్ని, కారాలని, ఉప్పుని, అల్లం పచ్చిమిరకాయలని అన్నింటినీ తగ్గించి టీలు కాఫీలు తగ్గిస్తే కాస్త అవన్నీ తగ్గుతాయి. అంతేగాని వర్షం పడుతుంది కదా అని బాగా 4-5 మైసూరు బజ్జీలు తిన్నారనుకోండి, అదే మామూలు బజ్జీలు, పచ్చిమిరకాయ బజ్జీలు, ఇంటికి వెళ్ళంగానే విపరీతమైన కోపం వస్తుంది, అవుట్. ఇలాగే వస్తాయి. లేకపోతే ఫోన్ చేస్తారు ఎవరో ఒకళ్ళు, ఆఫీస్ వాళ్ళు, లేకపోతే వీళ్ళు చేసే వ్యాపారంలో ఇంకెవరైనా సరే ఏ రకంగా ఫోన్ ఇచ్చినా వీళ్ళకంతా లోపల టెంప్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట. అందుకనే వీరి యొక్క రాస్యాధిపతి ఈ నెలల్లో బాలేదు కాబట్టి కూల్ డౌన్. ఒక గురుడు చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఓపికగా ఉంటారు. ఏది వాళ్ళ జాతకంలో యోగించే గ్రహం గురువు అయితే, లేకపోతే ఆయన చూపు కూడా వీరికి ఇంకో రకమైనటువంటి మల్టీపర్పస్ ఇబ్బందుల్ని కలుగజేస్తుంది. కాబట్టి డబ్బులు అయితే యాక్టివేట్ అవుతాయి ఉన్నంతలో. కుజగ్రహం అస్సలు బాలేదు కాబట్టి వీళ్ళల్లా ఓం శరవణ భవ, ఓం శరవణ భవ, ఓం శరవణ భవ. కుజగ్రహానికి తప్పకుండా జపశాంతి, హోమశాంతి చేసుకోవాలి. ఒక రకంగా ఇది కుజదోషం లాంటిది. జన్మజాతకంలో కుజదోషం వలన ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు, వివాహపరంగా ఆటంకాలు, వ్యాపారాల్లో నష్టాలు, సంతానపరమైన సమస్యలు, శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు, ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి కొంత టచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరికీ అవుతాయంటే అందరికీ అవ్వవు. జాతకంలో కుజుడు చెడ్డవాడైతే కంపల్సరీ అవన్నీ ఇస్తూ ఉంటాడు. ప్రయాణాలలో ఆటంకాలు, ఇబ్బందులు, ప్రమాదాలు, జాగ్రత్త. ఆకస్మికంగా ధన నష్టం కలుగుతుంది. వ్యాపారంలో కానీ లేదా బంధువులకి డబ్బులు అడిగారు కదా అని పటపట ఇచ్చేమాకండి గొప్ప కోసం. వృశ్చిక రాశి వాళ్ళు నష్టపోతారు, వాళ్ళే ఎదురు తిరుగుతారు. లేకపోతే ప్రయాణాల పరంగా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని వెళ్ళండి. లేకపోతే ప్రయాణాల్లో భంగాలు తప్పవు. భంగాలు అంటే రకరకాల సమస్యలు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక బుధగ్రహము కర్కాటక రాశిలో 9వ స్థానంలో ఉంటుందమ్మ. 9వ స్థానంలో ఉండటం ద్వారా భార్య ద్వారా వచ్చినటువంటి లేదా భర్త ద్వారా వచ్చినటువంటి డబ్బుని వీళ్ళు విపరీతంగా ఖర్చు చేయడం ద్వారా గృహంలో ఆకస్మికంగా కొన్ని సమస్యలు వచ్చి పడతాయి. అట్లాగే స్నేహితులతో చక్కగా దూర ప్రయాణాలకు వెళ్ళటానికి డబ్బు ఖర్చు పెట్టడం, దాని ద్వారా భార్యాభర్తల మధ్య కాస్త సంక్షోభాలు ఏర్పడటం. బుధగ్రహం అక్కడ ఉండటం ద్వారా ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఆకస్మికంగా వెళ్తూ ఉంటారు, ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్ కోసం వెళ్తూ ఉంటారు. లేకపోతే సంతానం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి హ్యాపీగా సంతానం ఇంట్లో, అంటే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరిగిందనుకోండి, శ్రావణ మాసం పూజలో లేదా గృహప్రవేశాలు, చక్కగా ఆనందంగా ఉండేటటువంటి పరిస్థితి. ఇవన్నీ సడన్గా జరుగుతూ ఉంటాయి అమ్మ. ఆర్థికంగా కూడా మంచి లాభస్థితి. అసలు వృశ్చిక రాశి వారికి బుధగురులు కలిశారంటే అమ్మ, వీళ్ళ తెలివితేటలు, వీళ్ళు ఏదంటే అది మనసులో మాట కూడా అవతల వ్యక్తికి చక్కగా తీయగా వెళ్తుంది. అరే వీడు మంచి నాలెడ్జ్ ఫెరవలా అని వీళ్ళకి మంచి గుర్తింపు లభిస్తుంది. దాని ద్వారా రూపాయి ఇచ్చేవాడు ఇంకో 2 రూపాయలు ఇచ్చే అవకాశం వ్యాపారాల్లో మంచిగా కలిసి వస్తుంది. కాబట్టి బుధగ్రహం వలన ఈ విధంగా. ఇక శుక్రుడు ఈయన నీచ స్థితిని పొంది ఉంటాడు. భార్యాభర్తల మధ్య కోర్టు సమస్యలు కంపల్సరీ వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశి వారికి సప్తమాధిపతి, అంటే ఒక రకంగా చెప్పాలంటే బయట వాళ్ళతో కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అంటే బయట వాళ్ళు అంటే ఏంటి? వ్యాపార పరంగా ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు, స్త్రీలు వస్తారు, ఎవరన్నా లేకపోతే పురుషులు వస్తారు, వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడకపోతే కోర్టు దాకా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి వీళ్ళు చూసే దృష్టి కానీ, వీళ్ళ యొక్క ఆలోచన కానీ, మాట్లాడే తీరు కానీ, ఇటు ఇంట్లో భార్యతో కానీ లేకపోతే కుటుంబంలో వ్యక్తులతో కానీ, ముఖ్యంగా స్త్రీలతో జాగ్రత్తగా లేకపోతే కోర్టు సమస్యలు, అనవసరమైన గొడవలు, ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో స్త్రీలు, వారు
డబ్బులు తీసుకొని మోసం చేసే అవకాశం ఉంటుంది. స్త్రీల పరంగా ఎక్కువగా సమస్యలు వచ్చే వాళ్ళలో వృశ్చిక రాశి వాళ్ళకి, మగవాళ్ళకి ఎక్కువగా సమస్యలు వస్తాయమ్మ. స్త్రీలకైతే కనుక అనారోగ్య సమస్యలు, మెన్సెస్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందరికీ ముఖ్యంగా స్త్రీ పురుషుల్లో పెట్టుబడి ఎవరైతే పెడతారో లాభం వస్తుందని, లాభం రాకపోగా నష్టాలు ఎక్కువ అవకాశము, దాని పరంగా కొంతమంది కోర్టులకు వెళ్ళే సమస్యలు, ఇన్ని రకాల సమస్యలు ఉంటాయమ్మా. మరి గురుగారు ఈ మాసం అంతా ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఏం లేదమ్మా, యాక్చువల్లీ వృశ్చిక రాశి వారికి రాహువు బాలేదు, శని బాలేదు, విద్యార్థులకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ప్రయాణాలందు సమస్య, తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. దశమంలో కేతు ఉన్నాడు, ఒక రకంగా ఉన్నంతలో రవికేతువుల వలన మంచి సిస్టమ్ ఆపరేట్ అవుతుంది. మీరు అడిగినట్లుగా వీరు ఎక్కువగా కుజుడికి, శుక్రుడికి వీళ్ళిద్దరికీ జపాలు చేయించుకోవాలమ్మా. చేయించుకొని వాళ్ళిద్దరికి సంబంధించిన దానాలు ఇచ్చుకోవాలి, వీళ్ళిద్దరికి సంబంధించింది. ప్లస్ వీళ్ళు కోపంగా తగ్గాలంటే ఇందాక చెప్పినట్లుగా కొన్ని ఐటమ్స్ని తగ్గించుకొని తినటం మంచిది. ఆహార విషయాలలో ప్రయాణాలని జాగ్రత్త. సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలకు కానీ అర్ధనారీశ్వర దేవాలయాలకు వెళ్తే భార్యాభర్తల మధ్య సమస్య ఉండదు. దేవాలయాలపైన ఇంట్లో కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరం కానీ అర్ధనారీశ్వర స్తోత్రం కానీ చదువుకోవాలి. నిత్యము దీపారాధన చేసుకోవటం, ఎరుపు బొట్టు మాత్రము స్త్రీలైనా పురుషులైనా ఈ కంపల్సరీ పెట్టుకోవాలమ్మా. ఎప్పుడైతే ఈ వృశ్చిక రాశికి అధిపతి అయినట్టు కుజుడు బాలేదో, బొట్టు పెట్టుకోకపోతే వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తాయి, అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు. బొట్టు వలన ఏంటంటే వచ్చేటటువంటి సమస్యలన్నీ కూడా కొంచెం డైవర్ట్ అయిపోతూ ఉంటాయి పక్కకి. ఏదైనా జన్మజాతకం అమ్మ, జన్మజాతకాన్ని ఈ సమయంలో మనకి కోర్టు సమస్యలు, అన్నదమ్ముల మధ్య విపరీతమైన గొడవలు, ఎప్పుడైతే ఇన్ని రకాల సమస్యలు, ఆపరేషన్స్ వస్తాయో జన్మజాతకాన్ని టచ్ చేయాలి. మనకి సమస్య తట్టుకోలేనప్పుడు వెంటనే జన్మజాతకాన్ని చూపించుకోవాలి. చూపించుకోవడం ద్వారా ఏంటంటే ఇప్పుడు నేను ఉన్నానమ్మా, చూసుకొని చక్కగా అమ్మ ఈ గ్రహానికి చేసుకోండి, ఈ గ్రహానికి మీరు జపం చేయండి, లేకపోతే నేను చేస్తాను, లేకపోతే హోమం చేసుకోండి, లేకపోతే ఇట్లా చేసుకోండి అని చెప్పి చెప్పడానికి ఉంటుంది. ఇక్కడున్నవే చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. జన్మజాతకంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందికి తగ్గట్టుగా ఒక గ్రహం ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఆ గ్రహాన్ని పట్టుకొని మనం ఏం చేయాలో అది చేయాలి. ఈ విధంగా జన్మజాతకాన్ని, గోచారాన్ని రెండు మిక్స్ చేసుకుంటూ ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో వారికి వచ్చినటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి చక్కటి ఆయురారోగ్యాలు, అనుకున్నటువంటి అభీష్టము సిద్ధి జరగటము, ఓ 10 రూపాయలు ఖర్చైనా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుందమ్మా. మీరు అడిగినట్టుగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఎక్కువగా కవచాన్ని, స్తోత్రాన్ని, అష్టోత్తరాన్ని, జపాన్ని ఆచరించండి. చాలా వరకు 99.5% ఆయనే మీకు రక్షగా, కవచంగా ఉపయోగపడుతూ ఉంటాడు. గురుగారు మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓం శరవణ భవాయ నమః.